వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. సారంకోట మండలం అంగురాం గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు భగ్గురామూర్తి. సారంకోట మండలం అంగూరు గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే భగ్గురమణమూర్తి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని, రైతులు వాటిని వినియోగించుకోవాలని కోరారు. సర్వేలో జరిగిన లోపాలు ఉన్నట్లయితే రైతులు దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. రీసర్వేలో పొరపాట్లను సరిదిద్దుకునేందుకే రెవెన్యూ సభలు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి భూ యజమానుల నుంచి భూమిని కాజేసేందుకు పన్నాగం చేసిందన్నారు. సమస్యకు సంబంధించి అవసరమైతే ఫీల్డ్కి వచ్చి సంబంధిత సమస్య పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సర్వేయర్లందరూ క్షేత్రస్థాయికి వెళ్లి సర్వేలు నిర్వహించాలని సూచించారు. భూమి ఒకటిది, ఇంకోటి పేరున అది వచ్చి ఉన్నది. అది సర్వే ముందు, సర్వే తర్వాత కలిపి ఇంకోటి పేరున చాలా తప్పులు ఒప్పులతో ఉన్నాయి. అవి సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఒక కమిటీ వేశారు. రిటైర్డ్ అధికారులతో కమిటీ అట. ఆ కమిటీ దృష్టిలో మనం పెట్టాలట. అది పులివెందుల పంచాయతీ. ఎవరికి అధికారం ఉంటే వాడికి ఆ తీర్పు వస్తుంది. దాని మీద సమీక్ష కోర్టుకు వెళ్తామంటే కోర్టుకు అధికారాలు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా నీ భూమి, నీ తాతల ముత్తాతల నుంచి నీకు సంక్రమించే భూమి, నువ్వు కొనుక్కున్న భూమి, నీ భూమి అమ్మాలన్నా కొనాలన్నా ప్రభుత్వం తాలూకు అనుమతి కావాలి. అదేం చట్టమయ్యా? మన తాతల తరం నుంచి సంపాదించిన భూమిని మనకు అమ్ముకున్న హక్కు లేకపోతే నీ తాలూకా ఫండమెంటల్ రైట్సే కాలరాయడం జరిగింది. కోర్టులకెట్టే అధికారం లేదు. అటువంటి నల్ల చట్టం వల్ల జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలన్న కోర్టులకు అధికారం లేకుండా చేసిన వల్ల చాలామంది నిద్ర లేని రాత్రులు కలిపి గడిపారు. అటువంటి నల్ల చట్టాన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే ఆ నల్ల చట్టాన్ని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ఇవాళ ప్రజలకి ఒక హక్కును కల్పించింది ఎన్డీఏ ప్రభుత్వం. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి దేజేశ్వరరావుని అభినందించిన ఎన్ఏసీఎల్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ కె శేషగిరిరావు. నాగార్జున అగ్రికం కార్మికులు, ఉద్యోగుల ఔదార్యాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, హెచ్పీడీ హెడ్ శ్యాంప్రసాద్ అభినందించారు. నాగార్జున అగ్రికం పరిసరంలో పనిచేస్తూ కార్మికుడు సుతారి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం మృతుని కుటుంబానికి ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు 50 మంది తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా వసూలు చేసి ఇచ్చిన మొత్తాన్ని పరిశ్రమలో జరిగిన సమావేశంలో మృతుని భార్య సుందరమ్మ, అల్లుడు రాజశేఖర్లకు చెక్కును యాజమాన్య ప్రతినిధులు, సిఐటియు యూనియన్ నాయకుల చేతుల మీదుగా అందజేశారు. ఒకరోజు వేతనంతో పాటు గ్రాట్యుటీతో కలుపుకొని 12,76,052 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులుగా పనిచేస్తూ ఏ ఒక్కరూ చనిపోయినా తమతో పాటు పనిచేస్తున్న కార్మికులంతా ఒకరోజు వేతనం ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమంలో నాగార్జున అగ్రికం వర్కర్స్ యూనియన్ నాయకులు రామప్పడు, రమణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సారంకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అడ్వైజర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న నర్సంపేట శాసనసభ్యులు భగ్గురామూర్తి. బుధవారం సారంకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చైర్మన్ మరియు మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో నర్సంపేట శాసనసభ్యులు భగ్గురామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన వైద్యాధికారులతో మాట్లాడుతూ హాస్పిటల్ నందు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలను రైతులు వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ ఆకుల రవి కోరారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ గ్రామ సభలను రైతులంతా వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ ఆకుల రవి అన్నారు. బుధవారం రణస్థలం మండలంలోని తిరుపతిపాలెం పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖ ఆధ్వర్యం నందు రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. రీసర్వేలో పొరపాట్లను సరిదిద్దుకునేందుకే గ్రామ సభలు నిర్వహించారు. ఆయన వెంట డిటి శ్రీదేవి, మండల సర్వేయర్ రవికుమార్ ఉన్నారు.
శ్రీకాకుళం శాసనసభ్యుడు గుండు శంకర్ ని కలిసి వినతిపత్రం అందజేసిన రిమ్స్ కాంట్రాక్టర్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్. బుధవారం విశాఖ ఏ కాలనీలో గల తన క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ని రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కృష్ణా కన్స్ట్రక్షన్ యాజమాన్యం 2 నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదని, పీఎఫ్ అక్రమంగా కట్టకపోవడంతో సుమారు 2 కోట్ల రూపాయల వరకు చెల్లించవలసి ఉన్నప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ యొక్క బిల్లులు నిలుపుదల చేయండి అని సూపరింటెండెంట్ 2 నెలల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఫలితం లేదని, యాజమాన్యాలకే మద్దతు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎఫ్ చెల్లింపులపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యేని కోరారు. గతంలో A1 కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికుల యొక్క పీఎఫ్లు డెత్ క్లెయిమ్ క్లియర్ చేయకపోవడంతో 33 లక్షల రూపాయలు నిలుపుదల చేయించమని ప్రస్తుతం కార్మికులను ప్రలోభపెట్టి బిల్లులు చెల్లించాలని సూపరింటెండెంట్ చూస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. కాబట్టి కార్మికులకు ఆన్లైన్ పేమెంట్ అయిన తర్వాతే బిల్లులు చెల్లించే విధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, యూనియన్ నాయకులు దుమ్ము సింహాచలం, ఆకుల శ్యామల తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొన్న హెచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో సర్పంచ్ రజనీ ఎన్ఈఆర్ ఆధ్వర్యంనందు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన హెచ్చెర్ల ఎమ్మెల్యే నడుగుత్రి ఈశ్వరరావు మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సభలు నిర్వహిస్తుందని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వేలో జరిగిన లోపాలు ఉన్నట్లయితే రైతులు దరఖాస్తులు చేసుకోవాలని, వాటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. రీసర్వేలో పొరపాట్లు సరిదిద్దుకునేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి భూ యజమానుల నుంచి భూమిని కాజేసేందుకు పన్నాగం చేసిందన్నారు. సమస్యకు సంబంధించి అవసరమైతే ఫీల్డ్కు వచ్చి సంబంధిత సమస్య పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. సర్వేయర్లందరూ క్షేత్రస్థాయికి వెళ్లి సర్వేలు నిర్వహించాలని సూచించారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎన్ ప్రసాద్, మండల సర్వేయర్ రవి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గత కొద్ది కాలంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, బయటికి తెలిస్తే ప్రజలేమనుకుంటారో అనే ఒక భావనతో తొలి దశలోనే బయటికి చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, దీనికోసం అవగాహన కల్పించేందుకు, వ్యాధి మూలాలను గుర్తించేందుకు ఇచ్చాపురంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు పుల్లట ప్రవీణ్ కు ధన్యవాదాలు తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఉద్దాన ప్రాంతం అనేది కిడ్నీ వ్యాధుల వల్ల అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలామంది, ముఖ్యంగా ఇటువంటి నియోజకవర్గాల్లో చాలామంది మహిళలు అవగాహన లేక క్యాన్సర్ బారిన పడుతున్నటువంటివి, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి చాలా వరకు బయటికి తెలిస్తే ప్రజలేమనుకుంటారో అనే ఒక భావనతో చాలామంది ఎర్లీ దశలోనే దీన్ని బయటికి చెప్పుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దాని మీద అవగాహన కలిగించడం కోసం ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వైజాగ్ వారు, అలాగే ప్రవీణ్ గారు టీమ్గా అయ్యి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకోవటం చాలా మంచి శుభ పరిణామం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా 45 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా వెళ్ళాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని అందరినీ కోరుకుంటున్నాను. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలని బెందాళం అశోక్ కోరారు. కాగా ఈ ఉచిత క్యాన్సర్ స్కానింగ్ పరీక్షలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో బుధవారం గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులను స్వీకరించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్. ఎన్నికల ముందు, ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన పిదప ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజానాయకుడు ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయం నందు బుధవారం గ్రీవెన్స్ నిర్వహించి
ప్రజల నుంచి వినతులను ఎమ్మెల్యే గొండు శంకర్ స్వీకరించారు. ప్రజా సమస్యలను సాదరంగా వింటూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సానుకూలంగా పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున సమస్యలకు సంబంధించిన వినతులు రావడమే ఇందుకు కారణమని వివరించారు. నియోజకవర్గంలోని కార్పొరేషన్ గ్రామాల పరిధిలో కనీసం మౌలిక సదుపాయాల కల్పన కూడా గత ప్రభుత్వం మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. పరిష్కారం మాట అటు ఉంచితే కనీసం గత 5 ఏళ్లలో ప్రజా సమస్యలు వినే నాథుడు కూడా కరువయ్యాడని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ సమస్యలు అధికారులకు పాలకులకు విన్నవించుకుంటున్నారని అన్నారు. డ్వాక్రా మహిళలను, ప్రజలను, వృద్ధులను ఇబ్బందులకు గురిచేసి సమావేశాలకు రప్పించి గేట్లు వేసి నిర్బంధించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం ప్రజలకు చేసేదేమీ లేదని అన్నారు. జిల్లా పర్యటనకు గతంలో జగన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం నగరంలోని అన్ని రోడ్లను పోలీసులు మూసేశారని, ప్రజల రోడ్లపైకి వచ్చేందుకు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రజలు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ తమ పనులు చేసుకున్నారని, ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అని వివరించారు. పెన్షన్లు, ఇళ్లు, రోడ్లు, డ్రైనేజీలు తదితర సమస్యలతో ప్రజలు నిరంతరం తనను కలుస్తున్నారని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుల దృష్టికి ప్రజా సమస్యలు తీసుకెళ్లి పూర్తి స్థాయిలో పరిష్కరించి శ్రీకాకుళం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సారంకోట మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు సమావేశ మందిరంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన నర్సంపేట శాసనసభ్యులు భగ్గురానుమూర్తి బుధవారం సారంకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన అనంతరం భగ్గురామణమూర్తి మాట్లాడుతూ పేదల సమస్యలు అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయాలని నిరంతరం కృషి చేస్తున్నారని, దీపం 2 పథకం అమలు ద్వారా పేద మహిళలకు భరోసా కల్పించేలా సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కోపంలోకి నెట్టేశారని తెలిపారు. ముఖ్యమంత్రి పేద మహిళలు కట్టెల పొయ్యితో వంట చేయడం వల్ల వారికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే ఉద్దేశంతో ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు దీపం 2 పథకం కింద లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. గతంలో 2014, 19 సంవత్సరాల్లో కూడా దీపం పథకం కింద పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగిందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీపావళి పండుగ కానుగ్గా దీపం 2 పథకాన్ని ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకారం చుట్టడం గర్వకారణమని అన్నారు. గ్యాస్ వాడకం తగ్గిపోయి మళ్ళా కట్టిపోయికి వెళ్ళారు. గ్యాస్ స్టవ్లన్నీ అట్టకెక్కిస్తున్నారు. మళ్ళా నా ఆడపడుచులు అనారోగ్యానికి గురవ్వకూడదు అనే ఆలోచనతో ప్రతి కార్డు హోల్డర్ కుటుంబానికి, ఆ మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొన్న దీపావళి కానుకగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఈ పథకం పట్ల ఎంతో హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో 1,50,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువగా పెంచిన పెన్షన్లు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ కార్యక్రమం కింద అందిస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ 6 అమల్లో భాగంగా అన్ని ప్రణాళికాబద్దంగా చేపడుతున్నామని అన్నారు. యాక్టివ్ గ్యాస్ కనెక్షన్ కలిగి మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఆధార్ ఉన్న ప్రతి ఒక్క వినియోగదారులు ప్రభుత్వం వారు ప్రకటించిన 3 ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో భాగంగా దీపం 2.0 పథకంలో ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం పేద ప్రజలకు అందించనున్నదని, ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే లబ్ధిదారులకు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి వ్యక్తిగత ఖాతాలో 24 గంటల్లో నుండి 48 గంటల్లో జమ కానున్నదని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిన్నాల కూర్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం మండలంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలానికి చెందిన ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం తహసీల్దార్ కార్యాలయం నందు ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో లేని విధంగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా, పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడంపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వచ్చాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు. ముఖ్యంగా పాతపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్కు వచ్చిన ఫిర్యాదుల్లో
భూ వివాదాలు, రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. దీంతో పాటు రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని, గృహ నిర్మాణాలు చేపట్టాలని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయి. గత పాలనలో పాలకుల పాలనపై దృష్టి సారించగా సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు, సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులిచ్చారు. ప్రజా దర్బార్లో ఆయా రెవెన్యూ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఐటీడీఏ, ఐసీడీఎస్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.